హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి మూడిట్లో వచ్చే ముఖ్యమైన వార్తల్ని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే నిన్న ఆంధ్రాకి బిల్ గేట్స్ గారు వచ్చారు కదా. సో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. సో ఆయన గురించి రాశారనమాట. సో నిన్న ఆయన వచ్చి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అట్లాగే విధానాలపై బిల్ గేట్స్ ప్రశంసలు అని చెప్పేసి నైస్, గుడ్, గ్రేట్ అనే ఒక ట్యాగ్లైన్ పెట్టి బిల్ గేట్స్ గారి గురించి రాశారనమాట. చంద్రబాబుతో కలిసి ఆర్జీఎస్ సందర్శన, అమరావతి, సంజీవని, డేటా లేక్ తదితర ప్రాజెక్టులపై వివరించిన సీఎం. డిస్ప్లే వాల్ ద్వారా అధికారులు ప్రజెంటేషన్ ఆసక్తిగా తిలకించిన గేట్స్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ టెక్ పాలన గ్రేట్, వాట్సాప్తో పౌర సేవలు అభివృద్ధినీయం, అమరావతి నిర్మాణం గ్రేట్ వర్క్ అని చెప్పేసి నిన్న పొగిడారంట. సో అట్లాగే చూసుకుంటే ఏఐ అగ్రి సేవల బేషు అద్భుతంగా చేస్తున్నారంటూ గేట్ ప్రశంస. ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రం సందర్శన, సీఎంతో కలిసి స్థానికుల రైతులతో ముఖాముఖి అని చెప్పేసి రాశారు. సో ఇక అట్లా చూసుకుంటే ఇక నిన్న జేఈఈలో తెలుగు సత్తా చాటిందంట అండి. తెలుగు వాళ్ళు ముగ్గురికి 100% వచ్చిందంట. సో ఏపీ నుంచి 2, తెలంగాణ నుంచి 1, దేశవ్యాప్తంగా మరో 9 మందికి కూడా 100% రావడం జరిగిందంట. సో జేఈఈ మెయిన్స్ సెషన్ 1 విడుదల. రాజస్థాన్ నుంచి అత్యధికంగా 3 టాపర్లు, 99.99తో ఎస్సీల్లో టాపర్గా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అంట అండి. సో ఇక చూసుకుంటే జేఈఈ ఫలితాల గురించి రాశారు. అట్లాగే ఇక సర్వే జనక్షేమానికి పరిష్కారాలని చెప్పేసి నిన్న మోడీ గారు ఒక వ్యాఖ్య చేశారనమాట. టెక్ నిపుణులకు ప్రధాని మోదీ పిలుపు, ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రారంభం, స్టాల్ నిర్వాహకులతో ముఖాముఖి, ఫ్రాన్స్, బ్రెజిల్ అధ్యక్షులు వచ్చే అవకాశం ఉందంట. సో దాని గురించి రాశారు. అట్లాగే ఇక మదనపల్లిలో ఒక స్కామ్ జరిగిందండి. ప్రభుత్వ కార్యాలయం కడుతున్న చందాలు ఇవ్వండి. మదనపల్లిలో భారీగా వసూళ్లు వ్యవహారం. 25,000తో మొదలై 5 లక్షల వరకు కోటికి పైగా వసూళ్లు. టార్గెట్లు పెట్టి మరీ దండుకుంటున్న వైనం. డబ్బులే కాదు, నిర్మాణ సామాగ్రి కూడా తీసుకుంటున్నారంట. సో చిన్న వ్యాపారులపై మోయలేని భారం. రాష్ట్ర ప్రభుత్వానికి పలువురి ఫిర్యాదు అంట. గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్ కడుతుంది, మీరు ఎందుకు చందాలు వేసుకుని కట్టాల్సిన అవసరం ఏముంది? ఇది పెద్ద స్కామ్ అండి. సో ఇక ఇంత దరిద్రం జరుగుతున్నా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదంటే ఇంకా 498A కేసులో లుకౌట్ ఉత్తర్వుల పోలీసులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి నిన్న హైకోర్టు తీవ్రంగా మండిపడిందండి. సో ఏంటంటే 498 ఉంది కదా, ఈ భార్యలు పెడతారు కదా కేసులు గృహహింస చట్టం కింద. సో వాటికి యాక్చువల్గా లుకౌట్ నోటీసులు ఇవ్వకూడదంట. సో వీళ్ళు పోలీసులు కొంతమంది ఏం చేస్తున్నారంటే కావాలని నోటీసులు ఇస్తున్నారంట. సో దాని గురించి నిన్న హైకోర్టు కొంచెం బలంగా గట్టిగా తిట్టడం వల్ల దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు వీళ్ళు. అట్లాగే ఉన్నత పదవిలో ఉంటూ అసంఖ్యమైన వ్యాఖ్యలు అని చెప్పేసి నిన్న బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు, తమిళనాడు అధ్యక్షుడు. సో ఆయన విజయ్కి, త్రిషాకి ఒక లింక్ ఉంది అన్నట్టుగా ఒక వ్యాఖ్య చేశారనమాట. దాన్ని ఇలా హైలైట్ చేశారు. నా వ్యక్తిగత జీవితాన్ని వివాదంగా వస్తువుగా మార్చొద్దు. తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం. త్రిషాను విడిచి దూరంగా ఉండాలంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్పై నయనార్ నాగేంద్ర విమర్శలు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. సో ఇక 5 ఏళ్ళలో ఐటీ కంపెనీలు గాయాబ్. ఐటీ ఉద్యోగాలు చాలా వరకు అంతమైపోతాయి. మనిషి కన్నా మెరుగ్గా పనిచేసే ఏఐ టూల్స్ వస్తాయి. విద్య, వైద్యం, న్యాయ సహాయం చౌక అవుతాయి. ఆయా రంగాల ఒత్తిడిలో సమూల మార్పులు తథ్యం. సేవలు కాదు, పరిష్కార మార్గాలు అందించండి అని చెప్పేసి సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ కోష్లా తెలిపారంటండి. సో ఏంటంటే ఐటీ జాబ్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళలో చాలా వరకు ఏఐ టూల్స్ వాళ్ళని రీప్లేస్ చేస్తాయని చెప్పేసి ఇదంట. సో అట్లాగే నిన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ కూడా ఒక వ్యాఖ్య చేశారండి. ఏఐతో ఇబ్బంది, నిరుద్యోగ సమస్య తలెత్తుంది, పనిలో హ్యూమన్ టచ్ పోతుంది అని చెప్పేసి నిన్న ఆయన కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో అట్లాగే ఇంకా ఈనాడులో చూసుకుంటే ఈనాడులో కూడా ఏపీ మీట్స్ బిల్ గేట్స్ అని చెప్పేసి ఒక శీర్షిక పెట్టి రాష్ట్రానికి వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్, సాగులో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష పరిశీలన, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఎంత అద్భుతంగా లేదని ప్రశంస, డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర, విపత్తుల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం బేష్ అన్న గేట్స్, ఏపీ డిజిటల్ ప్రయాణాన్ని వివరించిన సీఎం చంద్రబాబు నాయుడు అండి. ఇట్లా చూసుకుంటే
సచివాలయానికి వచ్చిన బిల్గేట్స్కు స్వర్ణాంధ్ర 2047 విజన్పై ప్రజెంటేషన్ ఇస్తూ వివరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. చిత్రంలో డీజీపీ హరీష్ గుప్తా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, సిఎస్ విజయానంద్, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అంకుల్ వరోరా అండ్ అర్చన వ్యాస్ అంటండి. సో బిల్గేట్స్ వీళ్ళందరూ కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారంట ఆయన చెప్పేది. సో దాని గురించి రాశారు. ఏఐ ప్రయాణంలో ముందున్నాం, సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తాం, ప్రధాని మోదీ స్పష్టీకరణ. ఏఐ ఎక్స్పో సమ్మిట్లకు శ్రీకారం. 20 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ సదస్సు, హాజరు కానున్న 20 దేశాల అధినేతలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు కూడా వస్తారంట. ఎక్స్పోలో ప్రవేశం ఉచితమే అని చెప్పేసి ఒక ఎక్స్పో గురించి రాశారు. సో ఇక అట్లా జేఈ మనోళ్ళు మెరిశారని చెప్పేసి జేఈ ఫలితాల గురించి రాశారండి. చూసుకున్నాం. ఇక్కడ డ్వాక్రా మహిళలకు తీపి కబురు. మార్చి 8న ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాల శ్రీకారం. యానిమేటర్లకు, సీసీలకు ఉచితంగా సెల్ ఫోన్లు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర అని చెప్పేసి. సో ఈ డ్వాక్రా మహిళలు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి పథకాలు అట్లాగే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలు అమలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారండి. సో 498 లిక్విడ్ కేసు అని చెప్పేసి యాంత్రిక ధోరణిలో జారీ చేసిన పోలీసులు, హైకోర్టు ఆక్షేపణ, ఎల్ఓసి కొట్టివేత. సో అది చూసుకుంటే ఇక త్యాగాని రతికి నిలువెత్తు ఆకృతి, శరవేగంగా పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం. రాజధానిలోని శాఖమూరు వద్ద 6.8 ఎకరాల్లో స్మృతివనం. 58 రోజుల దీక్ష గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం. 150 కోట్లతో అభివృద్ధి. మార్చి 16న ఆవిష్కరణ. దీని బదులు ఒక మంచి హాస్పిటల్ కట్టండి. తిరుమలలో తెలంగాణ భవన్కు స్థలం కేటాయించండి. సీఎం చంద్రబాబును కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అమరావతి గ్రామీణ రాజధానిగా ఉండాలనేది తమ ఆకాంక్ష అని వెల్లడి. సో తిరుమలలో తెలంగాణ భవన్కు నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలంలో సమీపంలోని 5 ఏపీ గ్రామాలని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలోని అగ్రామీ రాజధానిగా అమరావతి ఉండాలన్నది తెలుగు వారందరి ఆకాంక్ష అని, ఇదే తమ అభినందన స్పష్టం చేశారనమాట. సో ఈ వీళ్ళకి పొద్దున్న లేస్తే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర మీద పడుకొట్టుకుంటారు. మళ్ళీ వీళ్ళకి తిరుమలలో 5 ఎకరాలు కావాలంట. దేనికి? తెలంగాణ భవన్ కట్టడానికి. తీసుకోండి, 100 ఎకరాలు అడగండి, ఇంక సరిపోతుంది. పొద్దున్న లేస్తే వరస్ట్ రాజకీయాలు అంటే ఏపీ తర్వాత ఏపీని మించిపోయిందండి తెలంగాణ. దరిద్రం, చండాలం అసలు ఆ నాయకులు. ఎవరైనా అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణకి ఆంధ్రాని బూచిగా చూపించి ఓట్లు అడుగుతారు. వీళ్ళకి పొద్దున్నే అది అలవాటు అయిపోయింది. 5 గ్రామాలని తెలంగాణ కలపాలని చెప్పేసి తిరిగి ఏపీని అడిగారంట. సో ఇక సాక్షి చూసుకుంటే, కొట్టిన శశాంక. T20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై గెలుపు, సూపర్ 8కు శ్రీలంక అర్హత అండి. సో ఇక ఇంగ్లాండ్ దర్జాగా ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలుపు, సూపర్ 8కు అర్హత అంట. సో ఇక ఈరోజు బడ్జెట్ గురించి రాశారండి. వ్యవసాయం ఎక్కడ? బడ్జెట్లో అరాకొర కేటాయింపులతో రైతులకు చంద్రబాబు నాయుడు పంగనామాలు. ఉచిత పంటలో బీమా అటకెక్కించే కొత్త బీమా నాటకాలు. గత బడ్జెట్లో 1023 కోట్లు కేటాయించిన పైసా ఖర్చు చేయని వైనం. ఈ ఏడాది 250 కోట్లతో సరిపెడుతూ మరో మోసం. 1,00,000 కోట్లతో హార్టికల్చర్ సబ్ అని గొప్పగా ప్రకటన. ఉద్యాన శాఖకు కేటాయించింది కేవలం 1,123 కోట్లు. ఆక్వా రైతులందరికీ ₹1.50 విద్యుత్ ఇచ్చేస్తున్నామని అబద్ధాలు. సో ఇక వీళ్ళు రాసేది మామూలే కదా. సో ఇక చూసుకుంటే, ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో, లాంఛనంగా ప్రారంభించిన మోదీ, తరలి వచ్చిన పారిశ్రామిక ఏఐ నిపుణులు, రంగాల వారీగా ఏఐ ప్రభావంపై చర్చలు. 5 రోజుల పాటు జరగనున్న ఎక్స్పో, పాల్గొనున్న 20 మంది దేశాధినేతలు. 19న సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగం అంట. సో చూసుకుంటే దాని గురించి సో 2028లో చంద్రయాన్ 4 అంటండి. చంద్రయాన్ 4 ల్యాండింగ్కు MM4 ప్రాంతాన్ని ఎంపిక చేసిన ఇస్రో, చంద్రుడిపై నుంచి మట్టి నమూనాలు తీసుకొచ్చి అధ్యయనం చేసేందుకు ఏర్పాట్లంట. సో అట్లాగే చూసుకుంటే, 400 కోట్ల దోపిడీ తూచ్. మహారాష్ట్ర సిట్ నివేదిక, దోపిడీ నిజమే అంటున్న ఫిర్యాదుదారంట. సో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో బెలగావి చోర్లఘాట్లో 400 కోట్ల దోపిడీ అనేది అబద్ధమని పోలీసులు తేల్చారంటండి. గోవా నుంచి మహారాష్ట్రకు 2 కంటైనర్లు 400 కోట్లు తరలిస్తుండగా బెలగావి జిల్లా చోళమండ 2025 అక్టోబర్లో 25 కంటైనర్లు మాయమయ్యాయని మహారాష్ట్ర నాసిక్ చెందిన సందీప్ దత్తా ఫిర్యాదు చేశారంట. అది నిజమే అని ఆయన చెప్తున్నారనమాట. సో వీళ్ళేమో లేదని చెప్తున్నారు, ఏదో తేలాలన్నమాట.
సో అదే మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు చివరికి చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ అండి.